ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చేతులూపుతూ ప్రభుని స్తుతిస్తూ గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. ఆశ్చర్యకుడైన దేవుడు గత కాలమంతా కూడా కాపాడి మరొక్కసారి ఇలా ప్రభుని స్తుతించి ఆరాధించి మహిమపరిచేదానికి ప్రభు మనకిచ్చినటువంటి చక్కటి భాగ్యమును బట్టి యేసయ్యకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి క్లుప్తంగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విని మనం ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనని మనం ముగించుకుందాం. ప్రతి వారం ఏదో ఒక మాట, దేవుని మాట చేత మనం ఆదరించబడాలి, నేర్చుకోవాలి, తద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి, ప్రభు కొరకు ఒక సాక్షిగా మాదిరిగా మనం జీవించగలిగినటువంటి స్థితిని ప్రభు ద్వారా, ప్రభు వాక్యము ద్వారా పొందుకోగలగాలి. కనుక క్లుప్తంగా ఒక చిన్న మాటను చదువుకొని దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకొని తద్వారా కలుగుతున్నటువంటి దీవెన సమృద్ధిగా పొందుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుదుముగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యమును చదవగలిగిన వాళ్ళు ఉంటే చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, చదవండి, చదివే వాళ్ళు గట్టిగా చదవండి ఎవరైనా ఒకరు. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు, ఆ మాట గమనించండి, నోట్ చేయండి, పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చదవబడినటువంటి వాక్యాన్ని నేను ఇదిగో ఈ ఆదివారం చెప్పాలి అని శుక్రవారం దేవుని సముఖంలో అలా ప్రార్థన చేస్తూ ఈ దినమున ఆదివారం వాక్యం చెప్పాలి కదా అని కొద్దిసేపు ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఈ మాట మీద ఎందుకో ప్రభు ప్రేరేపణ కలుగజేశాడు. ఈ మాటను మనసులో ఉంచుకొని ఆ మాటను అనేక రకాల కోణాలలో ధ్యానించి దానికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నీ కూడా పొందుపరుచుకొని ఈ ఆదివారం ఎదుగు ఇలా వాక్యాన్ని తెలియపరచాలని ధ్యానిస్తూ వచ్చాను. అయితే నిన్నటి రోజున మనకు తెలిసినటువంటి వ్యక్తులు, తల్లి ప్రభునందు నిద్రించారు. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ మాటలు చాలా సందర్భాల్లో నేను చనిపోయిన ఆ కార్యక్రమాల్లోనూ లేకపోతే జ్ఞాపకార్థ కూడికలోనూ ఈ విషయాలు చాలాసార్లు నేను మాట్లాడా. కారణం ఏంటంటే అక్కడ రాయబడినటువంటి మాట, భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయిన చేతి పని కాక అక్షయమైన ఒక గుడారము పరలోక రాజ్యములో దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకం శాశ్వతం కాదని భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తెలుసు. ఈ లోకము శాశ్వతమైంది కాదు, ఈ లోకము అశాశ్వతమైంది. ఈ లోకంలో నుండి మనం ఏది తీసుకుని వెళ్ళలేము. ఇక్కడ ఏమి సంపాదించినా, ఇక్కడ ఏమి పొందుకున్నా అవన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సిన వారమే. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా బ్రతుకుదాము అన్నటువంటి ఈ దృక్పథముతోనే ఒక వ్యక్తి వెళ్ళిపోవాలి. మన ముందు చాలామంది మరణాన్ని చవి చూస్తున్నారు. వారిని చూసినప్పుడంతా కూడా మన జీవన విధానములో మనము గ్రహించవలసిన విషయం, ఈ లోకం శాశ్వతం కాదు. అలా చనిపోయిన వ్యక్తులను ఒక్కసారి మనం చూడండి, కాస్త గమనించండి. ఆ వ్యక్తులు వెళ్తూ వెళ్తూ ఏమీ తీసుకొని పోలేరు. నేను ఇలా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడే ఒక కుటుంబంలో చూసా, ఇలా చనిపోతే ఆ చనిపోయిన దగ్గర ఏమంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తూ వాళ్ళతో మాట్లాడిన మాటలు, అది మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఇదిగోనయ్యా నీకోసమే కొన్నానయ్యా ఈ సూటు, నువ్వు వేసుకోలేదయ్యా ఇంకా అని చెప్పి ఆ తల్లి ఏడుస్తుందండి. ఒక తల్లి తన కుమారుడు చనిపోతే ఒక మంచి సూట్ కొనుక్కున్నాడట, ఆ సూట్ ఇంకా వేసుకోలేదు, పండక్కో ఎప్పుడో వేసుకుందాం అని చెప్పి పెట్టుకున్నాడు, ఆ సూట్ వేసుకోలేదని చెప్పి ఆ తల్లి అంటే మనం అనుకుంటాం ఏదో కొన్ని సంపాదించి పెట్టాలి, లేకపోతే ఏదో భవిష్యత్ ప్రణాళిక కోసం దాగాలి,
లేకపోతే భవిష్యత్ ప్రణాళిక కోసం ఇది ఇలా సిద్ధపడాలి అలా సిద్ధపడాలి అని చాలా రకాల కోణాలుగా మనం ఆలోచన చేసి మన పరిధిలో మనం ముందుకు వెళ్తుంటాం. కానీ అది అనుభవిస్తామో లేదో కూడా తెలీదు. ఇంకా ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత చాలా సందర్భాల్లో చూసినటువంటి ఆ పరిస్థితులు ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. కొంతమంది సేవకులు కావచ్చు, లేకపోతే యాంకర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది కొన్ని పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా చాలా రకాల వ్యక్తులను గూర్చి ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు మనం చూస్తున్నాం. ఆ సందర్భాల్లో కొంతమంది అలా పెట్టున్నారు ఆ వీడియోలు. అలా బలవంతం ఉపయోగించి బలవంతమైనటువంటి ఆ వెయిట్ లిఫ్టింగ్ దాన్ని లిఫ్ట్ చేశారండి, ఆ రాళ్ళను లిఫ్ట్ చేశారండి. అలాగే కిందికి వదిలిపెట్టేసి అలాగే ప్రాణం విడిచినటువంటి పరిస్థితులు, మాట్లాడుతూనే ప్రాణం పోయినటువంటి పరిస్థితులు, ఇలా కూర్చొని ఉండగానే ప్రాణం పోయినటువంటి పరిస్థితులు. ఎందరో మరుక్షణం మనది కాదు, కానీ ఆత్మీయులుగా దేవుని ప్రజలముగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో ఒక నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణతోనే క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవ లోకం ముందు కొనసాగించబడుతుంది. ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు ముందు కొనసాగించబడుతున్నాడు అనే విషయాన్ని మాత్రం గమనించాలి. చాలామంది ఇది గ్రహింపు లేక ఈ రోజున క్రైస్తవులు కూడా అద్భుతాల కోసం ఎగబడుతున్నారు, ఆశ్చర్యమైన కార్యాల కోసం ఎగబడుతున్నారు. దేవుని దగ్గరికి వస్తే మేము ఆశీర్వదించబడతాము, బిల్డింగ్లు కట్టుకుంటాం, లేకపోతే కార్లు కొంటాం, లేకపోతే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా వ్యాపారాలు ఆశీర్వదించబడతాయి, మా చేతి పనులు దీవించబడతాయి, మా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, గర్భఫలం కలుగుతుంది, ఏమంటారు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఆరోగ్యం కలుగుతుందని చాలా సందర్భాల్లో భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఒక నిజ క్రైస్తవుడు, దేవుని ఎరిగినటువంటి ఒక నిజ క్రైస్తవుడు ఆలోచించవలసినటువంటి ఆలోచన, యోచించవలసినటువంటి యోచన, భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినా అక్షయమైన గుడారము దేవుడు నా కొరకు పరలోకమందు సిద్ధపరిచాడని తలంచి నిరీక్షణతోనే కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చేతులుపుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి అందరూ. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మన జీవితాల్లో అట్టి క్రియ, అట్టి అనుభవాలు కలుగజేయాలని కోరుకుంటున్నాడు. పరలోక రాజ్యమును గూర్చిన ఒక అవగాహన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఏం పాస్టర్ గారు మీరు చూసి వచ్చారా అని మీరు నన్ను అడగచ్చు. ఒకే ఒక మాట చెప్తాను, చూడనివన్నీ లేనట్టు కాదు, చూడనివన్నీ లేనట్టు కాదు. పరిశుద్ధులు ఆత్మ ప్రేరేపణ చేత పొందుపరిచినటువంటి చక్కటి విషయాలు ఇవన్నీ. కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా మనం వివేచించాలి, చాలా జాగ్రత్తగా మన యొక్క యోచనల్లో పరలోక రాజ్యమును కూర్చున్న ఒక అవగాహన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలముగా మన జీవితాల్లో ఉండాలి అనే విషయం వాస్తవం. ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నటువంటి మన పరిస్థితుల్లో పరలోక రాజ్యమును కూర్చున్న ఒక అవగాహన, ఈ భూమి శాశ్వతమైనది కాదు, లోకములో ఉన్న కృత్యములు శాశ్వతమైనవి కాదు. దేవుడు మనకు ఒక జీవాన్ని ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చిన ఈ జీవాన్ని బ్రతుకున్నట్లుగా, ఆయన ఇచ్చిన ఈ జీవాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ జీవాన్ని మనం జీవించినట్లుగా, మనం ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా తగినంత, చాలినంత అనే వాక్యంలో చాలా స్పష్టంగా తేటగా రాయబడింది. అయ్యా నన్ను పేదవాడిగా ఉంచొద్దు, ఎందుకంటే దొంగిలించి నీ నామానికి అవమానం కలుగజేస్తానేమో. అలాని ధనవంతునిగా కూడా, బాగా విస్తారమైనటువంటి ధనంతో కూడా నన్ను నింపి, తద్వారా దేవుడు ఎవరు, నాకు డబ్బుంది, నాకు బలం ఉంది, నాకు అండబలం ఉంది, నాకు కండబలం ఉంది అని, ఆస్తి బలం ఉంది, పేరు బలం ఉంది, అధికార బలం ఉంది అని విర్రవీగుతున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామేమో అని, అది కూడా వద్దయ్యా నాకు. జ్ఞాని చెప్తున్నటువంటి మాటలు సామెతల గ్రంథంలో చూడండి. విజయవాడ ప్రాంతంలో గత వారంలో భయంకరమైనటువంటి వరదలు, ఆ వరదల తాకిడికి ఇళ్లలోకి మొత్తం నీళ్ళంతా వచ్చేసి ఇళ్ళన్నీ మునిగిపోతే, బాగా ఆస్తి, బాగా సిరి సంపదలు
కోట్ల రూపాయలు ధనం కలిగి విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు కూడా పట్టెడు అన్నం కోసం ఎవరు పెడతారా అని చేసి చూస్తూ అలా ఆహారపు ఆ లారీలు వచ్చి అక్కడ నిలబడితే ఎగబడుతున్నారండి. మనిషి జీవితం ఇది ఇలాంటిది. డబ్బు అన్నిటికీ అక్కరకు రాదు. కనుక దేవుని మీద ఆధారపడి ఒక క్రైస్తవుడు బ్రతకాలి. పరలోక రాజ్యమును గూర్చిన అవగాహనతోనే బ్రతకాలి. పరలోక రాజ్యమును గూర్చిన ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన మాత్రమే కలిగి నడిపించబడాలి. మనం ఈ భక్తి చేస్తున్నామంటే ఆ నిత్యత్వములో యుగయుగాలు సదాకాలం నేను యేసుతో కూడా నిలిచి ఉంటాను అన్నటువంటి యోచన మాత్రమే మనలో కలిగి నడిపించబడుదుముగాక. అలాంటి అనుభవాలే మనకు ఉండాలి, అలాంటి ఆలోచనలే మనకు ఉండాలి. కారణం పరలోక రాజ్యమును గూర్చి వాక్యంలో చాలా తేటగా అనేకమైనటువంటి విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఆ అవగాహన కలుగజేయనట్లుగా బోధిస్తున్నటువంటి బోధకులందరూ అది యేసుక్రీస్తు కావచ్చు, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు కావచ్చు, అలాగే దైవజనుడైనటువంటి పౌలు గారు కావచ్చు, ఎందరో పరిశుద్ధులు లేఖన భాగాల్లో కొన్ని మాటలు మనం గమనించి పరిశీలన చేసి చూస్తే చదవండి అన్నమాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని గమనించగలిగితే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఆ మాట గమనించండి. సంఘాన్ని గూర్చి దైవ సేవకుడు ఉచ్చరిస్తున్నటువంటి ఆ పదం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఆ మాట గమనించండి. పరలోక సంబంధమైన పిలుపు పొందిన పరిశుద్ధమైన సహోదరులారా, ఆ మాట చూడండి. పరలోక సంబంధమైన పిలుపు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తికి, ఆత్మీయుడిగా దేవుని సముఖంలో నడిపించబడుతున్నటువంటి వ్యక్తికి ఉండవలసిన పిలుపు ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన పిలుపు తనకు ఉండాలి. నేను పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తిని అన్నటువంటి ఒక అవగాహన ఉండాలి. అందుకనే ఆ పరలోక రాజ్యానికి పిలువబడినటువంటి సమూహముగా ఉన్నటువంటి మనము అని దైవజనుడు సంబోధిస్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఆత్మీయులముగా మనం పిలువబడింది పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. మనం పిలువబడింది ఏదో పదవులు ఇస్తారని కాదు. మనం పిలువబడింది ఏదో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తామని కాదు. మనం పిలువబడింది మీకు ఏదో వెండి బంగారాలు ఇస్తారని కాదు. కానీ మిమ్మల్ని పిలిచిన దేవుడు పరలోక రాజ్యములో యుగయుగాలు సదాకాలము ఆయనతో కూడా నిలపాలని కోరుకున్న వాడే మిమ్మల్ని పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం గమనించి పరిశీలన చేసి చూస్తే బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు చెప్పిన ప్రసంగం ఒకటే ఒక ప్రసంగం అండి. ఇలా వారానికి ఒక ప్రసంగం ఆయన చెప్పలా. గత వారం నేను చెప్పాను, పక్షి ఎగురుచూ తన పిల్లల్ని కాయునట్లుగా సైన్యములకు అధిపతి యెహోవా నిశ్చయముగా మనలందరినీ కాపాడుతాడని, ఆయన మనల్ని విడిపిస్తాడని, ఏ హాని తగలకుండా తప్పిస్తాడు అని ప్రమాణపూర్వకమైనటువంటి మాటలతో దేవుడు మనతో మాట్లాడాడు. గత వారం ఇదిగో అన్న వాళ్ళ ఇంట్లో గత వారం ఏ రోజు అన్నది బుధవారం రోజు ఒక్కసారిగా ఉన్నటువంటి పియూపి మొత్తం ఒక్కసారిగా పెద్ద హాల్ అండి, అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడే మంచం వేసుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి సహోదరుడు పడుకొని ఉన్నాడు. అక్కడే రోజు ఇంకా ఆ టయానికైతే అలాగే పడుకొని ఉండేవాడట. ఎందుకు లేచాడు, ఆ ఇంట్లో వాళ్ళు లేపారు, అలా వాష్రూమ్కి వెళ్ళాడట. లోపలికి వెళ్ళాడు, బయటిది పడిపోయింది. ఎవరికి ఏ హాని, నేను నిజంగా ఆ విషయాలు ఆ కుటుంబంలో నేను చూసినప్పుడు, ఆ పరిస్థితులు నేను చూసినప్పుడు దేవుని నామాన్నే మహిమపరిచి, నేను ఏ హాని తగలకుండా మమ్మల్ని కాపాడుతారని మీరు చెప్పారు కదయ్యా,
ఇదిగో మా విశ్వాసులుగా దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారిని మీరు కాపాడారు నా తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రం యేసయ్యా అని ప్రభు నామాన్ని నేను మహింపరచా. చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. గత వారం ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన చేతికి మనం అప్పగించుకుంటే అని మనం విన్నాం. ఈ వారం పరలోక రాజ్యాన్ని గురించి ఒక సందేశాన్ని నేను ఇస్తున్నానని చెప్పి నేను మీతో చెప్తున్నా. ఇలా రకరకాలుగా వాక్యములో బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఆయా సందర్భానుసారముగా ఒక్కొక్క మాటను తీసుకొని ఒక్కొక్క లోతైనటువంటి ఆ విషయాలు మనం నేర్చుకొని గ్రహిస్తూ ఉన్నాం. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారికి మాత్రం ఒకటే ప్రసంగం అండి. మీరు ఎప్పుడైనా ఆయన కలవండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని, ఆ పాస్టర్ గారిని, ఆయన చెప్పే ఒకే ఒక ప్రసంగం ఏంటో తెలుసా? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. వేరొక ప్రసంగం లేదు. ఇలా మారు మనసు పొందమని ఎందుకు చెప్తున్నాడంటే పరలోక రాజ్యము సమీపముగా ఉంది. చదవండి ఆ మాటలు, లేఖనాల్లో చాలా స్పష్టంగా ఆ మాటలు తెలియపరచబడుతున్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభపు 2 వాక్యాలు మీరు గమనించగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభపు 2 వాక్యాలని మీరు గమనించగలిగితే, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, నోట్ చేయండి ఆ మాట, గమనించండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటను గమనించండి. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. వేరే ప్రసంగం లేదండి. ఈయన చెప్పిన ఒకే ఒక్క ప్రసంగంలో ఉపయోగిస్తున్న పదం ఏంటంటే పరలోక రాజ్యము సమీపముగా ఉంది. ఆయన రాజ్యమునకు సిద్ధపరచబడినట్లుగా, ఆయన రాకడకు సిద్ధపరచబడినట్లుగా, ఆయన దిగవచ్చునప్పుడు ఆయనతో కూడా యుగయుగాలు సదాకాలము ఉండునట్లు ఆరోహణము చేయబడినట్లుగా పరలోక రాజ్యము సమీపంగా ఉంది సహోదరుడా, సహోదరి అని కేకలు పెట్టి పిలుస్తున్నాడు అరణ్యములో. ఒకే ఒక్క ప్రసంగమే, కానీ ఆయన చెప్తున్న మాట పరలోక రాజ్యమును గూర్చినటువంటి బోధ. కనుక ఇదిగో ఈ రోజున ఆత్మీయులుగా దేవుని ప్రజలముగా సంఘ సహవాసంలో స్థిరపరచబడి అంటుకట్టబడి దేవునితో కూడా కొనసాగించబడాలి, దేవునితో కూడా మెదలాలి, దేవునితో కూడా యుగయుగాలు సదాకాలం నిత్యత్వములో ఉండాలి. లోకంలో ఎన్ని వ్యయ ప్రయాసలు మనకు కలిగినా, లోకంలో ఎన్ని ప్రతికూలతలు మనకు కలిగినా ప్రభుతో కూడా యుగయుగాలు సదాకాలం ఉండాలి అన్నటువంటి ఆ వైరాగ్యముతో మనం బ్రతుకుతే నిశ్చయముగా మారు మనసుకు తగినటువంటి ఆ ఫలాన్ని మనం ఫలించి ప్రభు కొరకు నిలిచి ఉందుముగాక. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి మనసులో అదే ఉందండి. అందరూ ఇదిగో ఇట్టి అనుభవాలు నడిపించబడాలని. తర్వాత యేసు క్రీస్తు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెరసాలలో బంధించబడ్డాడు. ఆయన చెప్తున్న ప్రసంగం ఇదే. కనుక ఆయన చెరసాలలో బంధించబడ్డాడు అన్న తర్వాత యేసుక్రీస్తు తన బోధను ప్రారంభించిన ప్రారంభపు బోధే యేసుక్రీస్తు చెప్పిన మొట్టమొదటి ప్రసంగం, యేసుక్రీస్తు చెప్పిన మొట్టమొదటి బోధ ఏంటంటే చదవండి ఆ మాట కూడా. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వాక్యములను గమనించగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వాక్యములు చదవండి ఆ మాట. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, చాలా జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు చేస్తున్న మొట్టమొదటి ప్రసంగం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని రాజ్యము సమీపముగా ఉంది, దేవుని రాజ్యం వచ్చుతుంది, సమయము సంకుచితముగా ఉంది, కాలము చాలా కొద్దిగా ఉంది
ఇంకా లోకములో ఉన్న వాటి కొరకు, లోకములో ఉన్న ఆ స్థితిగతుల కొరకు, లోకములో ఉన్న ఆడంబరాల కొరకు ఇంకా మనం నడిపించబడుతున్నామేమో. కాలం బహు కొద్దిగా ఉంది కనుక మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు చెప్తూ కూడా ఆయన ఉపయోగించిన ఒక చక్కటి పదం మీరు అక్కడ గమనించగలిగితే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆ మాట గమనించాలి. దేవుని రాజ్యమును గూర్చిన బోధ యేసుక్రీస్తు ప్రారంభపు బోధ కనుక ఆత్మీయులముగా పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఒక అవగాహన కలిగి దేవుని రాకడకు, దేవుని రాజ్యానికి సిద్ధపరచబడినట్లుగా, దేవునితో కూడా యుగయుగాలు సదాకాలం మనం బ్రతుకున్నట్లుగా, ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా అనుభవించినట్లుగా నిశ్చయముగా ప్రభు మనల్ని చేయి పట్టి నడుపునుగాక. ఇలాంటి అనుభవాల్లో మనం ఉండాలి. పరలోక రాజ్యమునకు సమీపస్తులుగా మనం చేర్చబడాలి. ఆయన దిగి వచ్చినప్పుడు యుగయుగాలు సదాకాలం ప్రభుతో కూడా మనము ఆరోహణము చేయబడి ఆయనతో కూడా సదాకాలం బ్రతకాలి అన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి మనం నడిపించబడి అలాంటి అనుభవాలు పొందుకోవాలి అంటే భూమి మీద మనం ఉండగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. భూమి మీద ఉండగానే కొన్ని ఆలోచనలు కలిగి మనం నడిపించబడాలి. లేఖన భాగాల్లో మీరు అదే నేను పెద్దగా సువిస్తారంగా నేనేం మాట్లాడలేదు, క్లుప్తంగా నేను ఈ మాటలు చెప్తున్నాను. ఆ మాటలు కాస్త గమనించండి. అదే అధ్యాయంలో మీరు ఒక్కొక్కటిగా మీరు గమనించగలిగితే చాలా తేటగా పరలోక రాజ్యమునకు ఒక వ్యక్తి సిద్ధపరచబడాలి అంటే ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి గుణాతిశయములు ఎలా ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకునేదానికి సమయం సరిపోదు కనుక క్లుప్తంగా నేను కొన్ని ఆ అధ్యాయంలో ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రమే నేను తెలియపరుస్తాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. 2వ వాక్యముని మీరు గమనించగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే నేను చదువుతున్న మాటలు మీరు కాస్త గమనించండి. మనము దిగంబరులము కాము, చదవండి, వస్త్రములను ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఆ మాట నోట్ చేయండి. అపేక్షించుచు అన్న మాట నోట్ చేయండి, అన్న మాట గమనించండి. ఒక అపేక్ష మనలో ఉండాలంటే, ఒక ఆకాంక్ష మనలో ఉండాలి, ఒక ఆశ మనలో ఉండాలి. పరలోక రాజ్యమును గూర్చినటువంటి అపేక్ష మనలో ఉండాలి. నేను మీ అందరి కంటికి కనపడుతున్నానా? ఇది నేను అనేది కాదు, ఇది శిథిలమైపోయే దేహం, ఇది కాదు శాశ్వతం అని మాత్రమే నేను తలంచాలి. నిత్యమైన నివాసం పరలోకములో ఒకటి ఉంది, దాని కొరకు నేను ప్రయాసపడాలి అని తలంచాలి తప్ప కంటికి కనబడుతున్న ఈ శిథిలమైపోయే దీనికోసం పెద్దగా ఆరాటపడాల్సిన అక్కర్లేదండి. చాలామంది అంటుంటారు కోటి విద్యలో దేనికోసం కూటి కోసమే, అంతేగా, కోటి విద్యలో కూటి కోసమే. కొంతమందికి కడుపే దేవుడు అన్నట్టుగా తినేదానికే బ్రతికేటట్టుగా వాళ్ళు కొంతమంది కనబడుతుంటారు. కడుపే దేవుడు వాక్యంలో ఉన్నటువంటి విషయమే చెప్తాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ దేహాన్ని సంరక్షించుకోవాలి, ఈ దేహాన్ని చక్కగా చూసుకోవాలి, ఈ దేహాన్ని చక్కగా అలంకరించుకోవాలి, ఈ దేహాన్ని చక్కగా కనుపరుచుకోవాలి, ఈ దేహాన్ని బాగా ఉంచుకోవాలని చెప్పి చాలా రకాలుగా ప్రయాసపడుతుంటాం, చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ దేహం బాగుండాలి అని ఎక్సర్సైజులు చేస్తాం, వాకింగ్ చేయమంటే వాకింగ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, 6 ప్యాక్లు అంటారు, మజిల్స్ అంటారు, అవంటారు ఇవంటారు, అందంగా కనపడాలి, చక్కగా కనపడాలి అని చాలా రకాలుగా ఈ దేహం కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటాం, అపేక్షిస్తూ ఉంటాం, చక్కగా కనపడాలి నేనని. అంతకంటే ఎక్కువగా ఆత్మీయులకు రాయబడినటువంటి మాట, దీని మీద అక్షయమైన గుడారము దేవుడు మన కొరకు సిద్ధపరిచాడే, దాన్ని ధరించుకొన అపేక్షించుచున్నాను అంటాడు. ఆ అపేక్ష మనలో ఉండాలి. ఒక క్రైస్తవుడిగా
దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా ఇలాంటి ఒక అపేక్షతోనే మనం కొనసాగించబడాలి. నిజముగా ఒక క్రైస్తవుడు దేనికోసం దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచాలంటే ఏదో లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం కాదు, ఐశ్వర్యం కోసం కాదు, సిరి సంపదల కోసం కాదు, కానీ ఇదిగో ఇట్టి పరలోక రాజ్యములో నిత్యమైన నివాసము నాకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు, దాని కొరకు నేను అపేక్ష కలిగి నేను కొనసాగించబడాలి అన్నటువంటి మనసుతోనే ముందుకు వెళ్ళాలి. రెండో విషయాన్ని గమనిస్తే, క్లుప్తంగానే నేను చెప్తున్నాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. రెండో విషయాన్ని మీరు కాస్త గమనించగలిగితే నాలుగో వాక్యం, ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇది తీసివేయవలనని కాదు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి, అశాశ్వతమైనది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఈ మాట. ఇది తీసివేయవలనని కాదు. ఆత్మీయుడు చాలా చక్కగా ఈ మాటలు గమనించాలి. కొన్నిసార్లు మనం ఏదైనా చెప్తూ ఉంటే, నేను ఇలాగే మాట్లాడుతాను, కొన్నిసార్లు మనం ఏదైనా చెప్తూ ఉంటే మితిమీరిన పరిస్థితులు చేస్తుంటారు. ఇలా వాక్యం చెప్తూ, రే సౌండ్ ఎక్కువైంది, సౌండ్ పెంచు అన్న. ఒక అబ్బాయిని సౌండ్ పెంచరా అన్న. ఇక పెంచడండి, కుయ్యి అంటుంది, సౌండ్ ఎక్కువైపోయి. రే తగ్గించు అని చేసి అన్న. అది మొత్తం వినపడకుండా తగ్గించాడు. రే దానికి దీనికి మధ్యలో కొంచెం ఉంటుందిరా, అది బెటరా అని చేసి చెప్పాడు. అంటే ఇక మన వాళ్ళు ఏంటంటే, ఈ దేహం మనది కాదు, ఈ దేహం శాశ్వతమైంది కాదంటే దీన్ని తీసేసేయాలి, ఇక వద్దిది అన్నట్లుగా చాలామంది అదే చిన్నగా మనం గమనించాలి. ఆ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలు గ్రహించినట్లుగా ఆ చక్కటి జ్ఞానం మనకు కావాలి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుడు మనకిచ్చిన దేహం, దీన్ని సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ క్షేమాన్ని కలుగ చేసుకుంటూ జాగ్రత్తగానే ముందుకు వెళ్ళాలి. అయితే దీనికంటే కూడా ఎక్కువగా అశాశ్వతమైన దాని విషయంలోనే మనం ఇంత జాగ్రత్త పడుతుంటే శాశ్వతమైనటువంటి దాని విషయంలో మరెక్కువ జాగ్రత్త పడాలి. ఇదిగో ఆత్మీయులుగా కనబడుతున్నటువంటి ఈ దేహం మనం దూరం చేసుకోవాలని కాదు, తీసేసుకోవాలని కాదు, జీవిస్తూనే ప్రభు కొరకు బ్రతకాలి, రోషంగా ప్రభు కొరకు వైరాగ్యంగా జీవించాలి. అశాశ్వతమైనటువంటి దీనిలో శాశ్వతమైనటువంటి జీవం దేవుని ద్వారా పొందినట్లుగా ఆత్మీయుడు నడిపించబడాలి. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయిత, అశాశ్వతమైనది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి అన్నటువంటి యోచన ఆత్మీయుడిగా కలిగి నడిపించబడుదుముగాక. మూడో విషయాన్ని కూడా చెప్తాను, ఆ మాటలు కూడా గమనించండి. ఆరో వాక్యం గమనించండి. ఆ మాట, వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. ఆ మాట గమనించాలి. మొదట నేను చెప్పిన మాట అపేక్షించాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్నటువంటి ఒక అపేక్ష మనలో ఉండాలి. రెండవది నేను చెప్పిన మాట, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి, అంటే అశాశ్వతమైనది శాశ్వతమైన దాన్ని పొందుకోవాలి అని వాక్యం సెలవిస్తున్నటువంటి అనుభవాలు మనం నేర్చుకోవాలి. దాని కొరకు మనం ప్రయాసపడగలగాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ రాయబడ్డ చక్కటి మాట, వెలిచూపు వలన కాదు కానీ విశ్వాసము వలనే. వెలిచూపు వలన అంటే చూసిన దాని వలన కాదు. ఇందాక నేను చెప్పాను కదా, పరలోక రాజ్యాన్ని చూసి వచ్చారా పాస్టర్, చూసొస్తేనే నమ్మేది కాదు. భక్తి అనేది చూసొస్తేనే నమ్మేది కాదు. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం, అబ్రహాము విషయంలో ఒక చక్కటి మాట అక్కడ కనబడుతుంది. చూడండి ఆ మాట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. నోట్ చేయన మాట, మరియు
ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకనే బయలుదేరిపోయాడట, తెలియకనే వెళ్ళిపోయాడట. ఎందుకని అంటే అక్కడ చాలా జాగ్రత్తగా రాయబడినటువంటి మాట, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి వెళ్ళిపోయాడంతే. ఆత్మీయుడు ఎలా నడిపించబడాలి అంటే, దేవుడు నన్ను ఆ నిర్దిష్టమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తాడు అన్నటువంటి ఆ దృఢ నిశ్చయంతో ప్రభువుని చూస్తూ మాత్రమే ముందుకు వెళ్తూ ఉండాలి తప్ప, చూపించండి నాకు, చెయ్యండి నాకు, వెలిచూపు వలన కాదు, విశ్వాసము వలనే ఒక ఆత్మీయుడు నడుచుకోవాలి. భూమి మీద ఉన్న ఈ గుడారం శిథిలమైపోయిన అక్షయమైన గుడారం పరలోక రాజ్యంలో మనకు ఉంది అన్నటువంటి ఆ విశ్వాసం మనకు కలిగి అట్టి అనుభవాలు మనం ఎప్పుడు పొందుకొని నడిపించబడతామంటే, చాలా స్పష్టంగా ఈ వాక్యం చెప్తున్నటువంటి మాట, విశ్వాసముతో కొనసాగించబడాలి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక చూస్తేనే నమ్ముతాం, కాదు, దేవుని విషయంలో అలా కాదు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. కనుక ఆయన సమస్తం ఎరిగినవాడు. ఆయన మీద ఆధారపడి ఈ విశ్వాస జీవితంలో కొనసాగించబడదాం. ఎలా మన విశ్వాసంతో ప్రారంభించామో మధ్యలో ఆగిపోకూడదు. ఈ విశ్వాస పైన మధ్యలో ఆగిపోకూడదు. ఆటంకాలు, అవరోధాలు, ప్రతికూలతలు, వ్యతిరేకతలు ఎన్నెన్నో తారసపడతాయి. వాటన్నిటిని అధిగమించి విశ్వాసముతోనే మన జీవన పయనమును ముగించాలి. మీరు అక్కడ అదే హెబ్రీ పత్రికలో మీరు ఆ మాటలు గమనించగలిగితే చూడండి. ఆ మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. 13వ వాక్యాన్ని చూడండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని, నోట్ చేయన మాట, విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఆ మాట గమనించాలి. ఎప్పటి వరకు ఉండాలి ఈ విశ్వాసం? ఎప్పటి వరకు ఉండాలి ఈ విశ్వాసం? నాలో విశ్వాసం ఉందని చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటాం. కానీ ఎప్పటి వరకు ఉంది మన విశ్వాసం? ఒక రోజు నమ్ముతాం, 2 రోజులు నమ్ముతాం, 3వ రోజు ఒకవేళ జరగలేదనుకోండి, ఇక దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదో కీర్తన లేదు, ఇక మందిరం లేదో ఇంద్రం లేదు అని చెప్పి దేవుని మందిరానికి దూరం అయిపోతున్నామేమో, ప్రార్థనకు దూరం అయిపోతున్నామేమో, ఆత్మీయతకు దూరం అయిపోతున్నామేమో. గమనించండి, ఎంతకాలం విశ్వసించాలి? పరిశుద్ధులు మనకు ముందు ఒక మాదిరిగా ఉన్నారండి. వాళ్ళు ఎంతకాలం విశ్వసించాలి? ఎంతకాలం ప్రభు కోసం బ్రతకాలి? ఎంతకాలం విశ్వాసముతో కొనసాగించబడాలి అంటే చాలా తేటగా చెప్తున్నటువంటి మాట, చాలా చక్కగా గ్రంథస్థం చేయబడినటువంటి మాట, విశ్వాసము గలవారై మృతి పొందారట. అంటే మరణం వరకు విశ్వాసంతోనే కొనసాగించబడ్డారు. చూస్తే కాదు దేవుని కార్యాలు నమ్మేది, మా కళ్ళ ఎదుట కనబడితేనే మేము నమ్ముతాం. కాదు. విశ్వాసముతో ఆ నిత్య రాకడకు రాజ్యానికి దేవుడు నన్ను కొనిపోతాడు అన్న ఆ దృఢ నిశ్చయిత మనలో ఉండాలండి. మర్మాలన్నీ తెలుసుకున్న తర్వాత కాదు, బైబిల్లో ఉన్న మర్మాలన్నీ మాకు అన్నీ తెలిసిపోవాలని చెప్పి చాలామంది చాలా ప్రయాసపడుతుంటారు. కానీ ఆత్మీయతలో ఉండరు వాళ్ళు. బైబిల్లో ఆ పేజీలు ఈ పేజీలు గొప్పగా చెప్తారు, కానీ క్రియలో ఆ అనుభవాలు కనపరచడు. విశ్వాసంతో ప్రారంభించాం, విశ్వాసంతోనే ముగించాలి. విశ్వాసంతో ప్రారంభించబడినటువంటి జీవితం విశ్వాసంతోనే ముగించాలి. అది ప్రభు మీద విశ్వాసం ఉండాలి. నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టించి తిని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్తాడు. అలాంటి ఒక అనుభవాల్లో ప్రభు మళ్ళందరినీ నడుపునుగాక. ఇంకా చాలా విషయాలు ఆ మాటలో మనం కాస్త గమనించగలిగితే చాలా విషయాలు 7వ వాక్యంలోనూ
8వ వాక్యంలోను, 9వ వాక్యంలోను, 11వ వాక్యంలోను చాలా విషయాలు అక్కడ గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్ని మనం చదువుకుంటూ వెళ్తే చాలా సమయం లేట్ అయిపోతుంది కనుక క్లుప్తంగా నేను ఆ మాటలు చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. 7వ వాక్యంలో చూడండి, ఎలా మనము పరలోక రాజ్యం కోసం నిరీక్షణతో కొనసాగించబడాలంటే ధైర్యముతో ఉండాలట. 7వ వాక్యంలో. అలాగే 8వ వాక్యాన్ని మీరు గమనించండి. 8వ వాక్యంలో గమనించగలిగితే ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడాలి. 9వ వాక్యాన్ని గమనించండి. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకు ఇష్టమైనటువంటి జనముగా మనం కనబడాలి. దేవుని యందు భయము కలిగినటువంటి వారిని కొనసాగించబడి. ఇలా చదువుతూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ ఒకేసారి నేర్చుకోలేం కనుక క్లుప్తంగా ఈరోజు దేవుని ఈ ఆదివారం రోజు ఈ ఆరాధనలో మనకు నేర్పినటువంటి ఈ మాటలు పూర్ణ విశ్వాసంతో మనం తీసుకొని ఈ భక్తి సంబంధమైనటువంటి మార్గంలో పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరిచిన అక్షయమైన గుడారం పొందినట్లుగా ఇట్టి అనుభవాల్లో మనమంతా కూడా నడిపించబడుదుము గాక. మొదటిది అపేక్ష కలిగి ఉండాలి. రెండవది శాశ్వతమైనది ధరించాలన్నటువంటి అనుభవాల్లో కొనసాగించబడాలి. మూడవది విశ్వాసముతో ఉండాలి. వెలిచూపు వలన కాదు, విశ్వాసముతోనే జీవించాలి. నాలుగవది దేవుని రాజ్యానికి చేర్చబడాలన్న ఇష్టం మనలో ఉండాలి. ఐదవది ఆయనకి ఇష్టముగా మనం జీవించాలి. ఆరవది ఆయనకు భయపడేవాదిగా మనం బ్రతకాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ఒక్కొక్కటిగా కొన్ని నోట్ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా అలా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి కనుక ఇది ఈ ఆరాధనలో విన్న ఈ మాటలు అశ్రద్ధ చేసుకోకుండా, పెడచెవుని పెట్టుకోకుండా పూర్ణ హృదయముతో కొద్దిసేపు అందరం కూడా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ఆ రీతిగా మన బ్రతుకు దినములంతటా కూడా నడిపించబడదుము గాక. మోకరించండి, తళ్ళు వంచండి, కళ్ళు మూయండి. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక చిన్న తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి కృప ప్రత్యక్షపరిచి భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినా చేతి పని కాక అక్షయమైన గుడారం పరలోకమందు మనకు ఉందనని మనం ఎరిగిన వారిమిగా కొనసాగించబడాలి. దాన్ని పొందుకోగలిగిన వారిమిగా మనం ఉండాలి. పరలోక రాజ్యమును గూర్చి దేవుడు అనేకమైనటువంటి విషయాలు ప్రకటన చేస్తూ ఉన్నాడు. సంఘానికి దైవ సేవకులు తెలియపరుస్తున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారి బోధ కూడా అదే. యేసుక్రీస్తు ప్రారంభపు బోధే అది. దేవుని రాజ్యము సమీపముగా ఉంది అని. కనుక ఆ సమీపముగా ఉన్న దేవుని రాజ్యం కోసం మారు మనసు పొంది పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించున్నట్లుగా మన జీవితాన్ని కట్టుకొని నడిపించబడదాం. ఒకటి, అపేక్షించాలి. నీవు అపేక్షతో కొనసాగించబడాలి. నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న ఒక అపేక్ష, ఒక ఆలోచన నీ మనసులో ఉండాలి. కోరిక నీ మనసులో ఉండాలి. ఆకాంక్ష నీ మనసులో ఉండాలి. ఏదో చేస్తున్నాం, భక్తి అంటే చేస్తున్నాం అన్నట్లుగా కాదు. ఒక అపేక్షతో మీరు నడిపించబడుదురుగాక. దేవుని రాజ్యమును గూర్చిన అపేక్ష ప్రభు మీ మనసులో పుట్టించునుగాక. తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా మీ సహాయమును దయచేయండి యేసయ్యా అని తీర్మానంతో ప్రభుని అడుగుదాం. మర్త్యమైనది అమర్త్యమైన దాన్ని ధరించుకోవాలని దేవుని యొక్క కోరిక, సంకల్పం. అలాంటి అనుభవాలు నేను నడిపించబడాలి యేసయ్యా. అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని, శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుకోగలిగినటువంటి అనుభవాలు నేను కలిగి నడిపించబడినట్లుగా మీ సహాయమును దయచేయండి నా తండ్రి అని పూర్ణ మనసుతో ప్రభు సముఖంలో ప్రార్థన చేస్తామా. వెలిచూపు వలన కాదు, విశ్వాసము వలనే నీవు నడిపించబడాలి. వెలిచూపు వలన కాదు, ఏదో చూసాము కళ్ళతో చూస్తేనే నమ్ముతాం అనేది కాదు. దేవుణ్ణి బట్టి విశ్వాసంతో నీవు కొనసాగించబడాలి. అబ్రహాము దేవుని పిలుపునందుకుని విశ్వాసంతో ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్తున్నాడో, ఏ స్థితిలో వెళ్తున్నాడో, ఏ స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో ఏమి ఎరుగకనే దేవుడు పిలిచాడు. దేవుడు పిలుపునందుకొని ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి తాను ప్రారంభించాడు ప్రయాణాన్ని. చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తున్నటువంటి చక్కటి మాట, విశ్వాసముతోనే మృతి చెందాడు. విశ్వాసముతోనే మృతి చెందాడని
వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది కనుక ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. విశ్వాసంతో మనం ప్రారంభించుండొచ్చు, ఈ భక్తి జీవితాన్ని విశ్వాసంతో ప్రారంభించుండొచ్చు, కానీ మధ్యలో అవాంతరాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, బలహీనపరుస్తున్నటువంటి అనుభవాలు, కృంగిపోతున్నటువంటి అనుభవాలు, ఏదో దేవునికి దూరమైపోతున్నటువంటి ఆ స్థితిగతులు మనలో కలుగుతున్నాయేమో, విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నామేమో, విశ్వాసంలో బలహీనం అయిపోతున్నామేమో. ప్రభు మరొక్కసారి మనతోనే మాట్లాడాడు. విశ్వాసముతో ప్రారంభించినటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితాన్ని మరణం వరకు నీవు కాపాడుకోగలగాలి. దేవుని యందు విశ్వాసం నీవు ఉంచగలగాలి. విశ్వాసంతో నీ భక్తి సంబంధమైనటువంటి ఈ మార్గంలో కొనసాగించబడగలగాలి. కనుక తీర్మానంతో నిండు మనసుతో ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకో. ప్రభా, మీ సహాయం దయచేయండి అయ్యా, నాకు అట్టి అనుభవాలు మీరు దయచేయండి అయ్యా అని కోరుకుందాం. దేవుని యొక్క నిత్య రాకడకు రాజ్యానికి వెళ్ళేదానికి ఇష్టపడాలి మనం. రెండవది, ఆయనకు ఇష్టముగా జీవించాలి. మరొక మాట, ఆయనకు భయపడేవారిగా మనం జీవించగలగాలి. తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? వినవాక్యాన్ని బట్టి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? ప్రభా, భూమి మీద ఈ గుడారం శిథిలమైపోవచ్చు అయ్యా, ఇది శాశ్వతం కాదు నాయనా. మేము అనుకుంటున్నాం ఏదో మాకున్నటువంటి దాన్ని బట్టి ఇదిగో గొప్పగా ఘనతగా మేము అనుకుంటున్నాం. తండ్రి, ఇవేవి శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు, అందచందాలు శాశ్వతం కాదు, పేరు ప్రఖ్యాతులు శాశ్వతం కాదు, ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, సిరి సంపదలు శాశ్వతం కాదయ్యా, ఉద్యోగాలు శాశ్వతం కాదు నా తండ్రి. శాశ్వతమైన మీ జీవం నేను పొందగలగాలయ్యా, శాశ్వతమైన మీ జీవం నేను పొందగలగాలయ్యా. మీ రాకడకు నేను సిద్ధపరచబడగలిగే యేసయ్యా. ఇదిగో పరలోక రాజ్యము సమీపముగా ఉన్నదని బాప్తిస్మిచ్చు యోహాను, ప్రభు అయిన యేసుక్రీస్తు, అలాగే దైవజైనటువంటి పౌలు గారు కూడా సంఘానికి పదే 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 హెచ్చరిస్తూ ఉండగా దేవుని మాటను తీసుకొని పూర్ణ మనసుతో దేవునితో కూడా నడిపించబడు. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రం. మరొకసారి ఇలా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచున్నట్లుగా మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యమును బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. ఏ యోగ్యత లేని వారం, ఏ అర్హత లేని వారం మీరు మమ్మల్ని ప్రేమించారు. మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. నిశ్చయముగా ఏ యోగ్యత లేని వారమయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించారు. భూమి మీద ఉన్న ఈ గుడారం శిథిలమైపోయినా చేతి పని కాక అక్షయమైన గుడారం పరలోకమందు మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచారని తండ్రి, మరొక్కసారి పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఆవశ్యకత మేము గ్రహించున్నట్లుగా, తెలుసుకున్నట్లుగా మరొకసారి ప్రభ మీ మాటలతోనైనా మీరు మాతో దర్శించినందుకై తండ్రి, మమ్మల్ని బలపరిచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నిత్యత్వములో యుగయుగాలు సదాకాలం మీతో కూడా బ్రతకాలన్న వైరాగ్యంతో మేము ఉండాలయ్యా. లోకములో ఉన్న ఆశీర్వాదాల కోసం కాదు, లోకంలో కంటికి కనబడుతున్న వాటి కోసం కాదయ్యా మేము ప్రయాసపడవలసింది. మీరు రాకడకు మేము ప్రయాసపడాలి, దానికి తగిన ప్రవర్తన మాలో ఉండాలని అనేకమైనటువంటి విషయాలు ప్రభువా మీరు మాకు నేర్పారు. మేము పరలోక రాజ్యమును గూర్చిన అపేక్ష కలిగి ఉండాలని, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనున్నట్లుగా, నిత్యముగా తండ్రి అశాశ్వతమైనది శాశ్వతమైనదిగా పొందుకున్నట్లుగా తండ్రి, అలాంటి మనస్సు కలిగిన వారిమిగా మేము జీవించినట్లు మీ సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ప్రభా, మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. వెలిచూపు వలన కాదు, విశ్వాసము వలనే మేము నడిపించబడాలి. ఒక సేవకుడిగా కోరుకుంటున్నానయ్యా. ఇక్కడ చేరి ఈ మాటలు వింటున్న వారందరూ ఇది మొదలుకొని విశ్వాసముతోనే నడుచుదురుగాక, విశ్వాసముతోనే నడుచుదురుగాక. విశ్వాసముతో ప్రారంభించామేమో, మధ్యలో సన్నగిల్లిపోయామేమో తండ్రి. బలవంతులుగా మార్చబడాలి. అబ్రహాము తన జీవితాన్ని విశ్వాసముతో ప్రారంభించి విశ్వాసముతోనే మరణించాడని మీ వాక్కు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా తండ్రి, అట్టి అనుభవాల్లోనే మేము మా విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకున్నట్లుగా మీ సహాయం దయచేయండి అయ్యా. బలహీనము కాకూడదు,
కృప దయచేయండి. అపారమైనటువంటి మీ ఆశీర్వాదాన్ని పరిపూర్ణముగా మేము పొందినట్లుగా తండ్రి మీ సహాయం దయచేయండి. కృపలో దాచి నడిపించమని కోరుకుంటున్నాం. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా మరొక్కసారి. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా మరొక్కసారి. నిత్యత్వములు యుగయుగాలు సదాకాలం మీతో కూడా బ్రతకగలిగిన ఆ జీవితాన్ని మీరు మాకు దయచేసి ఈ ఆదివారపు ఆరాధన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఒక్కొక్కరి జీవితాల్లో సమృద్ధిగా పొందినట్లుగా మీ సహాయాన్ని ప్రభు మీరు దయచేస్తూ సర్వఘనత మా ద్వారా మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.